మీ గెలుపుతో పాటు మా అక్కీలో కూడా ఎప్పుడూ చూడని సంతోషం కూడా నేను చూడబోతున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అయితే మీరు కూడా ఆ ఈవెంట్కి వస్తున్నారనమాట? తప్పకుండా. ఓ, అమ్మవారి ఆజ్ఞ మేరకు కొన్ని అద్భుతాలకు సాక్షిగా నిలబడాలి కదా మరి. ఎనీవే, రిసార్ట్లో కలుద్దాం. బాయ్. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాజు, నువ్వేంటి బాబాయ్ ఏదో వింతగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు మమ్మల్ని? మీరు మంచివారని నాకు తెలుసు, కానీ మీలో ఇంత ఉన్నతమైన విలువలున్నాయని నాకు ఇప్పుడే అర్థమైంది. గత జన్మ వాసనలు వదలవంటారు, ఇదేనేమో. గత జన్మ? ఏదో సామెత గుర్తొస్తే చెప్పాను సార్, అంతే. శంకర్ గారు, నాకు కూడా మీ మీద కాస్త గౌరవం పెరిగింది. ఆ పేపర్ వద్దని చాలా మంచి పని చేశారు. తీసుకుని ఉంటే ఒకవేళ మనం గెలిచినా కూడా తృప్తిగా ఉండేది కాదు. గౌరీ గారు, నేనెప్పుడు గొప్ప పనులే చేస్తాను, మీరు గుర్తించడమే లేటు. యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు మా కాలేజీలో... మహానుభావా, మీ పాత పురాణాలొద్దు, చాలు. పదండి. నమస్తే సార్. నమస్తే మేడం. కీ తీసుకోండి సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రాకేష్ సార్ చెప్పిన ఫేక్ కపుల్ ఇంకా రాలేదేంటి? వీళ్ళే. ఏంటి ఇంత లేట్? వీళ్ళ ఇల్లు హయత్ నగరు, మా ఇల్లు బాలానగరు. కలిసి రావడానికి లేట్ అయింది. పైగా మేకప్ వేసుకోవడానికి నేను బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళొచ్చాను. ఏం లాభం, టైం వేస్ట్ తప్ప. రండి. రిసెప్షన్లో మీ గురించి డీటెయిల్స్ అడిగితే అన్నీ గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఇవ్వండి, ఓకేనా? పదండి. రండి. హలో మేడం, వెల్కమ్. హాయ్. మీ ప్రూఫ్స్ ఇవ్వండి. అదేంటి సార్, మీ ఆధార్ కార్డ్స్లో ఇంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి? అవన్నీ నేను చెక్ చేశాను శ్వేత. పెళ్లి తర్వాత ఇంకా ఇంటి పేరు మార్చుకోవడం కుదరలేదంట. అది కాదు సార్. నేను చెప్తున్నాను కదా, సెండ్ దమ్ ఇన్. ఓకే.
తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శంకర్ గారు, ఆ, నాకెందుకో భయంగా ఉందండి. గౌరీ గారు, మనం ఏమైనా దయ్యాల కోటకు వచ్చామా? రిసార్ట్కి వచ్చామండి. దేనికి భయం? ఏమోనండి, నాకైతే చాలా భయంగా ఉంది. అమ్మ దేవుడా, మళ్ళీ మొదలు పెట్టారా? పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. వద్దు, లోపలికి వెళ్దాం. ఆ, అది మీతో రివర్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది. పదండి. మ్మ్. అమ్మా, వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీ డీటెయిల్స్ చెప్పండి. ఆ, గౌరీ, శంకర్. హా. మీ ఆధార్ కార్డ్స్ చూపించండి సార్. ఆ, మీకోసం జిరాక్స్ పట్టుకొచ్చాం, తీసుకోండి. ఓకే సార్. దొరికిపోతామేమో. పిచ్చి గౌరీ గారు, పెళ్ళయ్యాక ఇంటి పేరు మారదా ఏంటి? ప్రతిసారి బాధపడితే బాగోదు. కంట్రోల్. అవన్నీ ఫేకే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ రూమ్ కీస్. రూమ్ నెంబర్ 143. ఓ, మరి నా థ్యాంక్ యూ. రూము? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఆహాహా. సపరేట్ రూమ్ అడుగుతున్నారేంటి? అంటే మీరు భార్య భర్తలు కాదా? అయ్యో, భలే ఉన్నావయ్యా నువ్వు. కామెడీకి సీరియస్కి తేడా తెలీదా నీకు? మా ఆవిడకి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అవును. ప్రతిదానికి జోకేస్తుంటుంది. సిల్లి. అవును, జస్ట్ జోక్ చేశానంతే. నమ్మచ్చా? నీ మీదొట్టు. అవును. చూడు, మా ఇద్దరి పేరు ఎలా ఉంది? ఏమండి మీరు చెప్పండి. ఎస్ సార్, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి ఈయనకి. చూడు, చూసావా గౌరీ, అక్కడ వినాయకుడు ఎంత బాగున్నాడో. దా. స్వామి, అబ్బబ్బబ్బబ్బా, రూమ్ ఏంటండి ఇంత పెద్దగా ఉంది? సూపర్గా ఉంది కదా. మ్మ్. మీరేంటండి అలా చూస్తున్నారు? కుడికాలు లోపలికి పెట్టి రండి. అది కాదండి, ఆ. మనం ఇద్దరం ఇలా ఒకే గదిలో ఉంటే. అబ్బా, నేను ఈ డోర్లోకి దూరి ఆత్మహత్య చేసుకుంటానండి. మీకేమైనా అర్థమవుతుందా? ఎవరైనా చూశారంటే మనల్ని కాంటెస్ట్ నుంచి బయటికి గెంటేస్తారు. మీరు రండి. రండి రండి రండి. చూడండి, రూమ్ ఎంత పెద్దగా అందంగా ఉందో. హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఆ ఫేస్ ఏంటండి అలాగ పెట్టుకున్నారు? నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. ఉండండి, తలుపేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇలా ఇవ్వు, దీనికోసం వస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెళ్ళు. అయ్యో, ఏమైందండి? నేనెప్పుడో చెల్లెలని మోసం చేసి ఇలా బయటకు వచ్చి, అది కూడా ఒక అబ్బాయితో ఒకే గదిలో ఉండడం చేయలేదండి. నాకు ఇది రెగ్యులర్ జాబ్లండి. అవునా అండి? ఊరుకోండి. మీరు చెప్పేది ఎవరైనా వింటే మనకి ప్రైజ్ మనీ కాదు, పోలీస్ స్టేషన్లో పడేసి చితక్ కొడతారు. ఆపండి బాబు మీ గోల. అయ్యయ్యో, గౌరీ గారు చూడండి, మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు కదా. మనిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంది కదా. మన స్వార్థం కోసం ఈ పని చేయడం లేదు కదా, ఒక బాధ్యత కోసం చేస్తున్నాం. సో ఇది తప్పు కాదు, సరేనా? సారీ అండి, ఏదో మీకు ధైర్యం చెప్పాలన్న ఆతృతలో అలా. సరే అండి, మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. దేనికండి? మీరు అన్నిటికీ అలా అపార్థం చేసుకోకండి. నాకు స్నానం చేయకపోతే నిద్ర రాదు, ప్లీజ్. అమ్మో, ఏమిటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. ఒక్కోసారి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, వెంటనే భయపెడతాడు. కష్టం వస్తే అడగకపోయినా హెల్ప్ చేస్తాడు.
మళ్ళీ తనే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఏదేమైనా అతని పక్కనుంటే ఏదో ధైర్యం. అందుకే కదా ఇంత డేర్ చేసి ఇక్కడి వరకు అతనితో వచ్చాను. అసలు ఈ ఫోటో ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది? ఎంత రియలిస్టిక్గా ఉందో. చూస్తుంటే నిజంగానే మా ఇద్దరికి పెళ్లి జరిగినట్టు, మేమేదో గతం మర్చిపోయినట్టు అనిపిస్తోంది. అంత డీప్గా చూడడానికి ఏముందబ్బా ఫోటోలో? ఏంటండి అంత దగ్గరగా వచ్చారు? భయపడి చచ్చాను. మీరంత డీప్గా చూస్తున్నారు ఏంటా అని నేను చూద్దామని తలపెట్టాను. మీరిచ్చిన రియాక్షన్కి నేను భయపడ్డాను. సర్లేండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. హా, నేను అవను. నాకు స్నానం చేస్తే నిద్ర రాదు. భలేవారండి, ఈ రిసార్ట్లు సోపు టవలు అన్నీ ఫ్రీగా ఇచ్చారు. అయినా కూడా నేను చెయ్య. సరే, మీ ఇష్టం. చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. అబ్బా, అయ్యి అయ్యి అయ్యి, బెడ్కి ఎంత మంచి స్ప్రింగ్లు ఉన్నాయండి. భలే ఉందండి. అబ్బా, భలే ఉందండి బెడ్ మాత్రం. అబ్బా, ఏంటండి పిల్లో తీస్తున్నారు? కొంపదీసి నా మొహం మీద ఒత్తి ఊపిరాడకుండా చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అయ్యో చిచి, కాదండి. ఓ, కింద పడుకుంటున్నారా? ఎందుకండి, బెడ్ ఇంత విశాలంగా ఉంది, హ్యాపీగా పడుకోండి. అలాగేనండి, నేను బెడ్ మీద పడుకుంటాను, మీరు కింద పడుకోండి. నేను కింద పడుకోవాలా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇంత లగ్జరీ రిసార్ట్కి వచ్చి స్ప్రింగ్ బెడ్ను వదిలేసి ఎవడైనా కింద పడుకుంటాడా? రిసార్ట్ లగ్జరీగా ఉండడం కాదు, తలరాతలు కూడా లగ్జరీ ఉండాలి. గౌరీ గారు, కంఫర్ట్గా ఉందా? ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, వెల్కమ్ వెల్కమ్. ఎదవ మగజాతి, అన్నిట్లకి వీళ్ళే త్యాగాలు చేయాలి. ఈ ఆడాళ్ళున్నారే, ఒక్కేడుపుతో మొత్తం సాధించుకుంటారు. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి, మీకు మాత్రమే, నాకు కాదు. ఫస్ట్ నైట్ కదా, నాకు నిద్ర వచ్చి చావదు. ఏంటి ఫస్ట్ నైటా? బా, రిసార్ట్లో ఫస్ట్ డే నైట్ ఫస్ట్ నైట్ కదా. కొత్త చోటులో నిద్ర రాదని నా ఫీలింగ్ అండి. అమ్మో, మీది బుర్ర కాదు, డబుల్ మీనింగ్ డబ్బా. పడగడే పడగా. దేవుడా, ఏమయ్యా, రేపు జరగబోయే ఆ జంటల పోటీకి మనం కూడా పోదామా? మనం పోటీలో పాల్గొంటే పరిగెత్తించి కొడతారు. నేను అడుగుతుంది చూడ్డానికి. ఆ మొక్క ముందు చెప్పాలి. అయినా ఇప్పుడు నీకు ఆ కోరిక ఎందుకు పుట్టిందే? అక్కి పాప అభయ్ బాబు మొదటిసారి వాళ్ళ తల్లిదండ్రుల రూపంలో ఉన్న గౌరీ శంకర్లని చూడబోతున్నారు కదా, ఏమవుతుందో చూద్దామని. అవును కదా, నా మతిమండ, నేను ఆ విషయమే మర్చిపోయానే. రేపటితో ఆ నలుగురు జీవితాలు ఒక అనూహ్యమైన మలుపు తిరగబోతున్నాయి. ఆర్య సార్, అను మేడంల ప్రేమతో మొదలైన ఈ కథ వాళ్ల పెళ్లితో ఒక అందమైన మలుపు తిరిగింది. అఖి అభయల పుట్టుకతో ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. సారు మేడంల మరణంతో అర్ధాంతరంగా ముగిసిపోయిందనుకుంటే, ఇప్పుడు వీరిద్దరి రాకతో కథ కొత్త రూపం దాల్చింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఆ ఇద్దరి కథను పూర్తి చేయబోతున్నారు. అను మేడం, ఆర్య సార్ల ప్రేమ ఎంత గొప్పది, ఎంత బలమైనది కాకపోతే వాళ్ళిద్దరూ మళ్ళీ పుట్టి
ఒకరిని వెతుక్కుంటూ ఒకరు ప్రయాణం చేసి ఒక చోట కలిశారు, ఒక్కటిగా ఉంటున్నారు. ఇక వారు ఒక్కటవటమే మిగిలింది. విధిరాత చూసేవటే చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప భార్యాభర్తలైన వాళ్ళిద్దరూ ఇప్పుడు నకిలీ భార్యాభర్తలుగా నటించడానికి అందరూ ముందుకు రాబోతున్నారు. అవునండి. ఇప్పుడు అక్కి అబ్బాయిలు వీళ్ళని చూసి గుర్తుపట్టేస్తారు కదా, అప్పుడు గౌరీ శంకర్లు పిల్లల్ని గుర్తుపడతారంటారా? వాళ్ళు వారి గత జన్మలో పిల్లలే, ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? ఒకవేళ వీళ్ళిద్దరికి నిజం తెలిస్తే? తెలిస్తే వచ్చే ప్రళయాన్ని ఎవరూ ఆపలేరని ఆ జోగులాంబ చెప్పింది. అందుకే గౌరీ శంకరులకు నిజం తెలియకుండా జెండే సార్ అంత కష్టపడుతున్నారు. కలలో కూడా జరగదు అనుకున్న సన్నివేశం రేపు అక్కి అబ్బాయి కళ్ళ ముందుకి రాబోతుంది. అది చూసిన వాళ్ళు గౌరీ శంకర్లకి చెప్పకుండా ఉంటారా? అసలు ఇదంతా జరిగే పనేనా? ఏమో, రేపేం జరుగుతుందో చూడాలి. జెండే సార్తో మాట్లాడి మనం కూడా వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. సరిగానండి. రేపు మీరు అక్కడికి ఏ బట్టలు వేసుకొస్తారు? ఏ బట్టలు వేసుకురావడం అంటే నా యూనిఫామ్. ఏం వేసుకుంటారు? అంటే అదే ఎప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకుంటేనే బాగుంటుంది అంటున్నాను. రామేశ్వరం పోయిన శనీశ్వరుడు వదలలేదన్నట్టు పార్టీకి వెళ్లేటప్పుడు కూడా కాకి బట్టలేనా? కాస్త మంచి బట్టలు వేసుకోండి. మంచివంటే ఏ నా కాకి బట్టలకి ఏమైంది? అవి వేసుకుంటే నేను ఎంతో హుందాగా ఉంటాను, చక్కగా ఉంటాను. ఉంటారు మహాప్రభో, ఉంటారు. ఇప్పుడు ఎవరు కాదన్నారు? కానీ రేపంత పెద్ద ఫంక్షన్, ఈ కథనే మలుపు తిప్పే ఘట్టం. అలాంటప్పుడు రోజు ఉన్నట్టే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? సర్లే, రేపు ఏదో వేసుకుంటానులే. నేను మాత్రం రేపు ఫంక్షన్ కి జిగేల్మనే పట్టు చీర కట్టుకుంటాను. నేనెళ్ళి ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటాను. ఒక బంధం చుట్టూ అల్లుకున్న ఈ నలుగురి జీవితాల చిక్కుముడిని ఆ భగవంతుడే విప్పాలి. చూడండి, కాసేపట్లో ఆకాంక్ష మేడం ఇక్కడికి వచ్చేస్తారు. మీటింగ్ ఏరియా అంతా క్లీన్గా పెట్టారు కదా? చేశాను సార్. కంటెస్టెంట్స్ నిద్రలేచారా? ఇంకా లేదు సార్. ఓకే ఓకే. వాళ్ళకి చేయాల్సిన అరేంజ్మెంట్స్ అని తెలుసు కదా మీకు? తెలుసు సార్. ఒక్క నిమిషం. హలో, చెప్పండి సార్. మన వాళ్ళు సెటిల్ అయ్యారా? ఎస్ సార్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఎవరికి ఏ డౌట్ రాలేదు కదా? నో సార్. ఇవాళ ఫస్ట్ జరగబోయే టాస్క్ గురించి ఏమైనా క్లూ తెలిసిందా? ఇంకా లేదు సార్. నాకు తెలియగానే మన వాళ్ళకి లీక్ చేసి ప్రిపేర్గా ఉంచుతాను సార్. డోంట్ వరీ. సార్, ఆకాంక్ష మేడం వస్తున్నారు సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. నో, నేను లైన్లోనే ఉంటాను. కామ్గా ఫోన్ పాకెట్లో పెట్టుకో. ఓకే సార్. బాయ్స్, మేడం వస్తున్నారు, త్వరగా రండి. రండి. నమస్తే మేడం. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. ఐఎమ్ మేనేజర్ సుందరం. హలో. కంటెస్టెంట్స్ అందరికీ అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు కదా? చేశాం మేడం. మీరేం తీసుకుంటారు మేడం? టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్? నో ఫార్మాలిటీస్. నేను కంటెస్టెంట్స్కి టాస్క్ ఇవ్వడానికి వచ్చాను. టాస్కా? ఇప్పుడా? ఎస్. మీరు కొంచెం ముందుగానే చెప్పుంటే నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ టైంకి రెడీగా ఉండమని చెప్పుండేవాను మేడం. బట్ నాకు మీ ప్రోగ్రామ్ టైం తెలియలేదు. ఇక్కడ జరుగుతున్న కాంటెస్ట్లో టాస్క్లన్నీ
డిఫరెంట్గా ఉంటాయి. సో నో క్లూస్. ఓకే మేడం. ఇప్పుడు జరగబోయే టాస్క్ ఏంటో చెప్పండి, నేను అందరినీ ప్రిపేర్ చేస్తాను. ఎస్ చెప్పు ఓకే. కంటెస్టెంట్స్ అందరినీ కాఫీ టేబుల్స్ దగ్గర అసెంబ్ల్ చేసి మంచి కాఫీ ఇవ్వండి. అందరికీ కాఫీ రూమ్లోకి పంపిస్తా మేడం. డూ వాట్ ఐ సే. నేను ఇవ్వబోయే ఫస్ట్ టాస్క్ ఇదే. కాఫీ టాస్క్ ఏంటి మేడం? నేను చెప్తాను. మీరు ప్రతి రూమ్స్కి సింగిల్ కాఫీ మాత్రమే సర్వ్ చేయండి. ఓన్లీ సింగిల్ కాఫీ? కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కదా మేడం, ఇంకొకరికి కూడా కాఫీ కావాలంటే? అలా అడిగితే వాళ్ళ టాస్క్లో ఓడిపోయినట్టే.